హాయ్ ఫ్రెండ్స్. సో లంచ్ అయిపోయిందా? చూడండి ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్లో వరి కోత మొదలైంది. సో ఈరోజు మార్కెట్ అయితే కనుక ఊచకోతే అని చెప్పచ్చు. అయితే మనకి టెన్షన్ లేదు. సో ఎందుకని మనం ఈ వారం ఆరంభంలోనే మనందరికీ కూడా ఏంటంటే ఇమాజినేషన్ ఉంది, మనం పక్కా ప్రణాళికతో ఉన్నాం కదా. సో నెత్తురోడుతుంది అని అనుకున్నాం. సో నెత్తురోడుతూ ఉంది. అలాగే నిన్న మీకు 2 PM కల్లా వీడియో చేసి అప్లోడ్ చేశాను. ఎందుకనంటే నిన్న ఇంపార్టెన్స్ అలాంటిది. ఎందుకంటే నిన్న లోయర్ లెవెల్ నుంచి నిలబడింది కాబట్టి ఇండియన్ స్టాక్ మార్కెట్ స్ట్రెంతీగా ఉంది అని అనుకుంటారేమో అని వీడియో చేశాను. చూడండి, మన ఎకానమీ స్ట్రెంతీ కానీ ట్రంప్ చేసిన కంపు వల్ల ఏంటంటే టెంపరీగా ఇండెక్స్ టాప్ నుంచి ఇంత పడబోతుంది. సో అది ఏంటి అనేది సో ఈ వీడియోలో వివరంగా చూద్దాం. సో మన సబ్స్క్రైబర్స్కి, టెలిగ్రామ్ ఫాలోవర్స్కి ఏంటంటే మంచి లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాన్సెప్ట్స్ నేర్పిస్తూ ఉన్నాను. కాబట్టి సో నేను జనరల్గా అయితే సబ్స్క్రైబ్ చేయమని చెప్పను, ఇప్పుడైతే కనుక చెప్తున్నాను. ఎందుకంటే అంత ఇంపార్టెన్స్ ఉన్న టైం ఇది. ఇలాంటప్పుడు నేర్చుకోకపోతే ఎప్పుడు నేర్చుకుంటాం మనం. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వదిలిపెట్టద్దు. ఫ్రెండ్స్కి కూడా కనీసం ఒక్కొక్కళ్ళు ఏంటంటే 100 మందికి రెఫర్ చేయండి. ఇది సరైన సమయం కాబట్టి. చూడండి సార్, త్వరలో నిఫ్టీలో 2 నెంబర్ మిస్ అవుతుందా అంటే అర్థమైందా? అర్థమైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వీడియోలో చూద్దాం. చూడండి సార్, అలాగే ఫార్మా సెక్టర్ని కూడా వదిలేది లేదు అని ట్రంప్ చేస్తున్న కామెంట్స్లో నిజమెంత, దాని ఇంపాక్ట్ సన్ ఫార్మా, లుపిన్ ఇట్లాంటి వాటి మీద సో ఏదైనా పడుతుందా? సో చార్ట్ చూద్దాం. బంధన్ బ్యాంక్ సంబంధించిన పాజిటివ్ న్యూస్ అప్డేట్ ఏంటి, ఇండస్ఇండ్ బ్యాంక్ సంబంధించిన నెగిటివ్ న్యూస్ అప్డేట్ ఏంటి, అలాగే యూపీఎల్, అలాగే టాటా స్టీలు, టాటా మోటార్స్, టాటా చెప్తూ ఉన్నాయి. మరి వాటి యొక్క చార్ట్స్ పరిస్థితి ఏంటి, న్యూ లెవెల్స్ ఏంటి, హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ర్యాలీకి కారణం ఏంటి, బ్యాంక్ నిఫ్టీ ఫర్దర్గా ఎలా అసెస్ చేయాలి అనేది చూద్దాం. కుదిరితే ఈ వీడియోని 2:45 కల్లా అప్లోడ్ చేస్తాను. కుదిరితే అట్లీస్ట్ 3 కల్లా అప్లోడ్ చేస్తాను. కాబట్టి మీరు మార్కెట్ క్లోజింగ్ లోపే చాలామంది చూసేస్తారు అని అనుకుంటున్నాను. చూడండి, వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి లైక్ వేసుకోండి. సో అలాగే ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు విధిగా ఏంటంటే ఇట్లాంటి వీడియోస్ని తప్పకుండా షేర్ చేయాలి అని చెప్తాను. సో మనం నిఫ్టీ చార్ట్ లైవ్లో చూసే ముందు సో మనం డైనమిక్గా ఏదైనా అప్డేట్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ఇస్తూ ఉన్నాను, మీరు చూస్తున్నారు కదా. సో టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ చూస్తూనే ఉన్నారు. సో హెల్ప్ఫుల్ అవుతున్నాయి. అలాగే సో మీలో ఎక్కువ మంది కూడా ఏంటంటే మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో డౌన్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే ట్రెండ్ ఇవాళ ఉంటుంది అనే పాయింట్, ఇవాళ అంటే ఓవరాల్గా మార్కెట్ డౌన్ అవుతుందని ఇవాళ పోస్టింగ్లో మీరు ఎక్కువ మంది సెలెక్ట్ చేసుకున్నారు. కొంతమంది ఏమో నిఫ్టీ 23 కింద క్లోజ్ అయితే అప్పుడు డౌన్కి వెళ్తామని 16%, 32% మాత్రమే ఏంటంటే స్టిల్ అప్ ట్రెండ్ నడుస్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నారు. సో నా వ్యూ ఏంటనేది ఎడ్యుకేషనల్గా నేను ఎడ్యుకేషనల్గా నా వ్యూ అనేది మనం చెప్తాము. సో అట్లాగే ఏంటంటే సో నిన్న మీకు టెలిగ్రామ్ గ్రూప్లో ఇచ్చిన అప్డేట్, లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్డేట్ 23,263 స్పాట్ దగ్గర సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది అని చెప్పాను. ఆ వీడియో రికార్డింగ్ చేసిన తర్వాత మీరు పోస్టింగ్ కూడా చేశారు. 2:30 PMకి నిన్న మనం ఆ వ్యూ ఇచ్చాము. అలాగే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినట్లుగానే మార్కెట్ సో ఓపెన్ అయ్యి స్లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే అవకాశాలు అనుకున్నాం. స్లైట్ గ్యాప్ డౌన్ అయ్యింది. చూడండి సార్, స్క్రీన్ మీద నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాము. సో మనకి థింగ్ ఏంటంటే సో మనకి ఏమనుకున్నాము, స్లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మహా అయితే స్లైట్గా ర్యాలీ అవుతుంది కానీ నరుకుడే అని చెప్పి మనం అనుకున్నాం. చూసారు కదా, క్లియర్ కట్గా ఏంటంటే గట్టిగానే పడింది. సో అట్లాగే నిన్నటి వీడియోలో మనం డిస్కస్ చేసుకున్న లెవెల్ చాణక్య స్టాక్ ట్రేడర్స్లో షార్ట్ కవరింగ్ ఏరియా 22,913, 22,773. సో మార్నింగ్ కూడా మీకు ఆ అప్డేట్ ఇచ్చానమాట. ఏమని 22,912, 22,770. సో ఈ 2,773 స్పాటు. సో ఇక్కడికి వచ్చినప్పుడు షార్ట్ కవరింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సో ఇక్కడ ఏంటంటే న్యూట్రల్గా చూస్తూ ఉండమని చెప్పానమాట. చూడండి సార్, లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇచ్చే లెవెల్స్ చాలా జాగ్రత్తగా చూడండి. సో ఎందుకని ఈ ఏరియాలో మనకి ఆగుతుంది మూమెంట్ కాస్త అని అంటే సో ఈ ఏరియాలో ప్రీవియస్గా ఇన్స్టిట్యూషన్స్ రిలీజ్ చేసిన బై ఆర్డర్స్. చూడండి సార్, లాజిక్, ఈ గ్యాప్ అప్ లాజిక్ నేను మన సబ్స్క్రైబర్స్కి చాలాసార్లు చెప్పాను. కొత్త సబ్స్క్రైబర్కి కూడా నేను చెప్తాను, టైం ఇవ్వండి, కాస్త టైం ఇవ్వండి. సో ఈ గ్యాప్ అప్ అయితే కనుక సో ఇక్కడ షార్ట్ కవరింగ్ వచ్చి మళ్ళీ ఏంటంటే సెల్ ఆఫ్ జరుగుతుంది. మీకు ఇంట్రాడేలోనే ఆ షార్ట్ కవరింగ్ జరుగుతా, హైయర్ లెవెల్లో సెల్ ఆఫ్ అంటే ఈ లెవెల్ని కూడా లేపేస్తారు. కానీ తొందరపడద్దు, అర్థమవుతుందా?
తొందరపడదు, ఎందుకంటే వీకెండ్. సో వచ్చే వారం చూసుకుందాం. నెక్స్ట్ లెవెల్ కూడా కనిపిస్తుంది. సో గెస్ చేయగలరా? 22,913. సో ఈ లెవెల్ బ్రేక్ చేస్తారు, అందులో డౌటే లేదు. కానీ బ్రేక్ చేసే ముందు ఇప్పుడు సపోజు నైట్ యుఎస్ మార్కెట్లో ఏదన్నా టెంపరీగా షార్ట్ కవరింగ్ వచ్చింది అనుకోండి, రేపు మండే మన మార్కెట్లో కూడా టెంపరీగా షార్ట్ కవరింగ్ వస్తుంది. కాబట్టి ఏంటంటే తొందరపడాల్సిన అవసరం ఏం లేదు. నెక్స్ట్ లెవెల్ చాలా దూరంగా ఉంది కాబట్టి కూల్గా చూడొచ్చు. కానీ ఇప్పుడు న్యూట్రల్గా ఉండాల్సిన సమయం. సో ఏదైనా మీరు డౌన్ సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రెండ్ డౌన్ అనుకుంటే మీరు పసిగట్టాల్సింది ఇక్కడ కదా. సో ఇక్కడే పసిగట్టాము. సో దానివల్ల ఇక్కడ నుంచి ఎడ్జ్ అయ్యింది. అలాగే ఏంటంటే సో ఇక్కడ న్యూట్రల్గా ఉన్న ఆల్రెడీ ఏంటంటే నిన్న ఆఫ్టర్నూన్ 2:30 పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చాలామందికి సెల్లింగ్ ప్రెజర్ కనిపించి ఉండాలి. అర్థమవుతుందా? సో దాని ఇంపాక్ట్ ఇవాళ కదనమాట. ఓవరాల్గా ట్రెండ్ లైన్ మీరు డ్రా చేసుకుంటే ఏంటంటే సో ఇప్పుడు ఏ ట్రెండ్ నడుస్తుంది సో అని మీరు చూస్తే కనుక మీకు క్లియర్ కట్గా ఏంటంటే ట్రెండ్ లైన్ డ్రా చేసి చూపిస్తున్నాను చూడండి. డౌన్ ట్రెండ్ నడుస్తుందనే విషయం అర్థమవుతుంది కదా, అదనమాట. చూడండి ఇక్కడ షార్ట్ కవరింగ్ చేస్తూనే హెవీగా సెల్ ఆఫ్ చేస్తున్నారు. కానీ ఈ జోన్ క్లియర్ అవనిద్దాం. అలాగే నైట్ యూఎస్లో కనుక షార్ట్ కవరింగ్ వచ్చిందనుకోండి, మనకి మండే ట్యూస్డే ఏదైనా షార్ట్ కవరింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఆర్డర్లు మొత్తం క్లియర్ అవ్వలేదు. మనం రీటైల్ పీపుల్ కదా, ఇది బ్రేక్ అవుతుంది కదా అని చెప్పి ముందే అగ్రెసివ్గా వెళ్తే ఇబ్బంది పడతాం. షార్ట్ కవరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తే ఏంటంటే ఎవరైనా ట్రేడింగ్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక స్టాప్ లాస్ హిట్ అవుతాయి అనమాట. సో నేను ఎలా ట్రేడ్ చేయాలో చెప్పట్లేదు, మీకు ఒక 6 months నేర్పిస్తున్నాను. మ్యాక్రో డేటా ఎలాగా, మార్కెట్ డైరెక్షన్ ఎట్లాగా, క్యాండిల్స్ని ఎట్లా అనాలిసిస్ చేసుకోవాలి, ఇనిషియేషన్స్ సెల్లింగ్ యాక్టివిటీ ఎలా చేస్తారు, అలాగే షార్ట్స్ కవరింగ్ ఎలా చేస్తారు. షార్ట్ కవరింగ్ అంటే ఏంటో కూడా చెప్పాను. ఏంటది? కంటిన్యూగా 10,000 లాట్స్ సెల్ చేశారనుకోండి, ఎట్లా కొంత ఒక 2,000 లాట్స్ అట్లా ఏంటంటే వాళ్ళ బయింగ్ ఏరియాలో ఏంటంటే కవర్ చేస్తారు, అంటే బై చేస్తారు. సెల్ దాని తర్వాత కవర్ చేసే క్రమంలో బై చేసుకొని కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటే దాన్ని ఆ బయింగ్ ఏమంటారంటే షార్ట్ కవరింగ్ అంటారు. సెల్లింగ్ షార్ట్స్, ఇక్కడ బయింగ్ ఫర్ కవరింగ్ దాన్ని షార్ట్స్ కవరింగ్ అంటారు. డైరెక్ట్గా బై చేస్తే దాన్ని ఫ్రెష్ బయింగ్ అంటారు. సెల్ ఆఫ్ చేసి కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసుకునే క్రమాన్ని ఏమంటామంటే షార్ట్ కవరింగ్ అంటారు. ఆ షార్ట్ కవరింగ్ వల్ల ఒక్కొక్కసారి ర్యాలీ కూడా రావచ్చు. అర్థమవుతుందా? సో ఫుల్గా డౌన్ ట్రెండ్ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి పెద్ద ర్యాలీ రావచ్చు, అది పెద్ద ర్యాలీ రాకపోవచ్చు, లేదా కొద్దిగా 1-2 days ర్యాలీ రావచ్చు. అది డిపెండ్స్ అపాన్ ది యూఎస్ మార్కెట్, గ్లోబల్ థింగ్స్ అండ్ మండే ఆర్డర్స్ అవన్నీ చూడాలన్నమాట. వీకెండ్ కాబట్టి తొందరపడాల్సిన అవసరం లేదు. నేను సండే వీడియోలో క్లియర్ కట్గా నెక్స్ట్ వీక్ ఎలా వెళ్ళొచ్చు అనేది మార్కెట్ మీకు లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను. చూడండి. సో ఇదంతా కూడా మీకు నేర్పించే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. 6 months నేర్చుకోండి, తర్వాత ఓన్గా ఇండివిజువల్గా ట్రేడర్గా ఎదగడానికి ట్రై చేయండి. సో అదనమాట కదా. అంతేగాని ఇక్కడ నేను చెప్పేదాన్ని బట్టి బిగినర్స్ తెలిసి తెలియక మీరు F&Oకి దిగి ఎగబడితే మాత్రం ఏంటంటే అకౌంట్ చంకనాగిపోతుంది, అందులో డౌటే లేదు, తర్వాత బాధపడతారు. అర్థమవుతుందా? సో ఎందుకనంటే నేను చెప్పే స్టైల్ అనేది ఇనిషియేషన్స్ని బేస్ చేసుకుని, అంతేగాని ఇది సపోర్టు, ఇక్కడ స్టాప్ లాసు, అది రెసిస్టెన్సు, సో సప్లై డిమాండ్. చూడండి, నేను కూడా ఏంటంటే సప్లై డిమాండ్ కాన్సెప్ట్స్ చూస్తాను. ఎక్కడ ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకుంటాను. మెయిన్ థింగ్ ఏంటంటే మ్యాక్రో ఎకానమిక్స్, క్యాండిల్ మూమెంట్, మార్కెట్ యొక్క ఇంటెన్షన్ ఏంటి, అది ఇంపార్టెంట్. అదనమాట మ్యాక్రో డేటా, అలాగే క్యాండిల్ ఇంటెన్షన్. దానివల్ల ఏంటంటే FII, DI యొక్క బలబలాలు తెలుస్తాయి అన్నమాట. అది చాలా చాలా ఇంపార్టెంట్. అలా అసెస్ చేస్తూ ఉంటాను. కాబట్టి నా లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూతో కనెక్ట్ అవ్వాలంటే ఏంటంటే ఒక 6 months మీరు అబ్జర్వ్ చేయాలి. దాని తర్వాత ఏంటంటే నా మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఓన్గా అబ్జర్వ్ చేసుకుంటా ఓవర్గా అలా రఫ్గా ఒక ఛానల్ మంది కూడా ఒక ఛానల్ లాగా చూడొచ్చు, అంతే. అలా పనికొస్తుంది తప్ప సో నేనేదో పుట్టు తీసుకున్నాను, కాల్ తీసుకున్నాను, ఈ ఛానల్లో బేస్ చేసుకొని దాన్ని బట్టి అనుకుంటే కనుక మీకు స్టాప్ లాస్ హిట్ అవుతాయి. ఎప్పుడు ఎంట్రీ ఎప్పుడు ఎగ్జిట్ అని తెలియడానికి ఏంటంటే ఒక 6 months ప్రాపర్గా మీరు నేర్చుకోవాల్సి ఉందన్నమాట. అది కదనమాట. సో కాబట్టి సో నిఫ్టీని ఇక్కడితో వదిలిపెడుతున్నాను. సండే నేను మరలా వస్తాను. చూడండి. అలాగే 24 అంతా కూడా చాలామంది ట్రైనింగ్ చెప్పండి అని అడిగారు. 23లో ఓన్లీ 2 batches చెప్పినట్టున్నాను లైవ్ ట్రైనింగ్. 25లో ఇది సరి అయిన సమయం మీకు చూపించడానికి కాబట్టి నేను బ్యాచ్ ప్లాన్ చేస్తున్నాను. ఫోర్స్ఫుల్ ఏం లేదు, నేర్చుకోవాలి, మా దగ్గర మినిమం అమౌంట్ ఉంది, నేర్చుకునే టైం ఉంది అనుకుంటే నైట్ 9 to 10 ఉంటుంది బ్యాచ్. వచ్చే బుధవారం నుంచి స్టార్ట్ చేస్తాను. రిజిస్ట్రేషన్స్ అవన్నీ కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ పెడతాను, చూడండి. అది బుధవారం నుంచి నైట్ 9 to 10 PM లైవ్ వెబినార్ అనమాట. 25 hours పడుతుంది మీకు నేర్పించడానికి. దానికి నేను ఇచ్చిన ఎక్సర్సైజులు చేయడానికి సిద్ధంగా ఉంటే రండి. కనీసం ఒక 2 hours అన్నా మీరు వర్కౌట్ చేయాలి. ఎక్కడి నుంచి మనం నేర్చుకున్న దగ్గర నుంచి ఒక 3 months 4 months మీరు కంటిన్యూగా వర్కౌట్ చేస్తే ఉద్దేశం ఉంటే రండి.
ఆ సమయం లేదనుకోండి, ఉన్నప్పుడు చూడండి. డబ్బులు లేని వాళ్ళు ఎగబడి రావద్దు. అర్థమవుతుందా? పర్లేదు, మీరు కాస్త నేర్చుకోండి. సమయం ఉన్నప్పుడు మీ ఇన్కమ్స్ పెరిగినప్పుడు చూద్దాం. తొందరపడాల్సిన అవసరం ఏం లేదు. అదనమాట. కాబట్టి మేబీ 25లో వన్ అండ్ ఓన్లీ బ్యాచ్ ఇది అవ్వచ్చు. అర్థమవుతుందా? ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ద అప్‌కమింగ్ బ్యాచెస్, అది మనం చెప్పలేం కదా! కాబట్టి అదనమాట కథ. సో, ఆ వివరాలు టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేస్తాను. టెలిగ్రామ్ గ్రూప్‌లో మీరు ఉన్నారు కదా! మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్ అని కొట్టకండి. మీరు సబ్స్క్రైబర్సు, మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ లింక్ ఉంది కదా! దాని ద్వారానే జాయిన్ అవ్వండి. సో, అదనమాట కథ. సో, షార్ట్ కవరింగ్ మీరు చూస్తూనే ఉన్నారు. మీరు తక్కువ టైం ఫ్రేమ్ వర్క్ పెడితే గనక ఒక 10 మినిట్స్, 15 మినిట్స్ అలా పెడితే ఆ ఏరియాలో షార్ట్ కవరింగ్ అనేది కనిపిస్తా ఉంటది. అర్థమవుతుందా? చూడండి, ఆ ఏరియా దగ్గరకు వస్తున్నప్పుడు షార్ట్ కవరింగ్ జరుగుతూ ఉంది కదా! షార్ట్ కవరింగ్ జరుగుతా మళ్ళా సెల్ ఆఫ్. షార్ట్ కవరింగ్ జరుగుతా మళ్ళా సెల్ ఆఫ్ వచ్చే అవకాశాలే ఉన్నాయి. కానీ ఆ షార్ట్ కవరింగ్ ఒక్కోసారి 1-2 డేస్ అంటే కపుల్ ఆఫ్ ట్రేడింగ్ సెషన్స్ కూడా జరగచ్చు. దట్ డిపెండ్స్ అపాన్ యూఎస్ మార్కెట్. అదనమాట. అందువల్ల కానీ ఈ లెవెల్ బ్రేక్ అయ్యి నెక్స్ట్ లెవెల్ గురించి మాట్లాడే ముందు అది నెక్స్ట్ వీక్ నేను సండే మాట్లాడతాను. అదనమాట. ఎందుకంటే నేను నెక్స్ట్ నెంబర్ గురించి చెప్పగలిగితే, నువ్వు చెప్పావు కదా నేను పీఈ తీసుకున్నాను. చూడమండి సార్, నేను అసలు సిఈపీ ఎంకరేజ్ చేయను. అసలు F&O పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా స్టాక్ మార్కెట్లో మీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంటే అది కూడా ఫ్యూచర్సే చేయాలి. బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఆప్షన్ జోలికి వెళ్ళరు. స్ట్రాటజీలని, పీఈసీ అని వెళ్ళరు. అర్థమవుతుందా? మీరు రాకేష్ జున్వాలా గారు తెలుసు కదా, ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సక్సెస్ఫుల్ పర్సన్. వారన్ బఫెట్ అంటే ఇన్వెస్టర్ అనుకుందాం. రాకేష్ జున్వాలా గారు బోత్. తన వ్యూ చూడండి, ఆప్షన్స్ గురించి తను ఏం చెప్పారో చూడండి. అర్థమవుతుందా? అలాగే విజయ్ కేడియా గారు కానీ, పురింజ్ కానీ, వాళ్ళంటే ట్రేడింగే వద్దంటారు. ఆప్షన్స్ గురించి అయితే కనుక ఏస్ ఇన్వెస్టర్ కూడా ఇన్ జనరల్గా పాజిటివ్గా మాట్లాడింది నేనైతే చూడలా. ఉంటే చెప్పండి. యూట్యూబర్స్ గురించి వదిలేసేయండి. సోషల్ మీడియా పీపుల్, యూట్యూబ్ పీపుల్ ఏంటంటే ఐ డోంట్ వాంట్ టు కామెంట్ అదర్ థింగ్. నేను ఇంకొక హిందీ ఇంగ్లీష్లో బాగా పాపులర్ అయిన వాళ్ళు ఎక్కువ ఆప్షన్స్ చెప్తూ ఉంటారు. నాకు వాళ్ళ గురించి మంచి ఒపీనియనే ఉంది, నెగిటివ్ ఒపీనియన్ ఏం లేదు. నేను చూస్తుంటాను, ఏదైనా ఛానల్స్ నాకు నచ్చితే ఉంటాయి. కానీ ఐఎమ్ పర్సనలీ అగైనెస్ట్ ఫర్ ద ఆప్షన్ ట్రేడింగ్. అర్థమవుతుందా? ఎందుకంటే ఫ్యూచర్స్ అయితే కనుక మీకు చూడండి, సపోజు 22,000 నిన్న, సపోజ్ 22,000, 280, 270 అనుకుందాం. అక్కడ నుంచి 22,912 అనుకుందాం. ఒక 300-400 పాయింట్స్ మీకు కనిపిస్తాయి అబ్జర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ నేర్చుకోవడానికి. పీసీలు ఏం కనిపిస్తాయి? సెల్ చేస్తేనేమో ప్రసాదం లాగా ఉంటుంది ప్రాఫిట్లు, నష్టమేంటంటే ఊరబంతిలాగా ఉంటుంది. అర్థమవుతుందా? అంత పోద్ది అనమాట. అదే మీరు సిఈపీ బై చేస్తేనేమో ఐస్బర్గ్స్. మీ ఆస్తులు ఏంటంటే స్లోగా కరిగిపోతాయి, ఈఎంఐలాగా కరిగిపోతూ ఉంటాయి. ఎవ్రీ మంత్ మీకు శాలరీ రావటం, ఈఎంఐలు పే చేయడం. అందుకని నేను ఆప్షన్స్ని వ్యతిరేకిని. అదే మీరు చూడండి, ఈ మూమెంట్ని పసిగట్టగలిగితే లాస్ట్ ఫ్రైడేనే క్లూ ఇచ్చింది. సరే కాదు అనుకున్నా, మనకి ట్యూస్డే అదే ఏరియాలో దొరికింది. అక్కడ మీరు పసిగట్టగలిగితే చూడండి, ట్యూస్డే హై అంతా 23,565. సరే రఫ్గా 23,500 అనుకుందాం, 22,900 అనుకుందాం. 600 పాయింట్స్ మూవ్ క్లియర్గా కనిపించిందా ఫ్యూచర్స్లో? స్పాట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఫ్యూచర్స్లో మేబీ ఒక 50 పాయింట్స్ అటు ఇటు ఉండొచ్చు. సరే ఒక 400 పాయింట్లైనా తినడానికి ఉంటుంది. ఎవరికైనా ఆ ఆలోచన ఉండుంటే తినడానికి ఉంటుంది. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ పీఈసీఈ? అర్థమవుతుందా? అదనమాట. చూడండి ఫ్రెండ్స్, నా సబ్స్క్రైబర్స్ నాలాగే కరెక్షన్స్లో ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేయాలని కోరుకునే వాళ్ళలో ముందుంటాను. అలాగే ఎప్పుడైనా చేస్తే ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో గట్టిగా ఒక దెబ్బలో ఏంటంటే గట్టిగా బఫే తిన్నట్లు గట్టిగా ఏంటంటే ఒక ఫుల్ మీల్ తినాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కోరుకుంటాను. అంతేగాని అస్తమానం పైకి కిందకి అని నెంబర్ ఆఫ్ ట్రేడ్ చేస్తే బ్రోకరేజ్ జనరేట్ అవుద్ది. మీరు ఆప్షన్ ట్రేడింగ్లు, స్ట్రాటజీలు పైకి కిందకి ఇంట్రాడేలో ఎగబడి చేస్తున్నారంటే యు ఆర్ ప్యూర్ బిగినర్స్. మోస్ట్లీ 6 months లోపన్నా లేదా 3 years స్టాక్ మార్కెట్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా నేను చెప్పేది అంతగా చొరదు మైండ్లోకి. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి ప్రాఫిట్లు స్టార్ట్ అయ్యేటప్పటికి 3 years అబవ్ పడుతుంది, చాలామందికి 5 years పడుతుంది. అర్థమవుతుందా? ఈలోపు చాలా సమర్పించుకోవాల్సి వస్తుంది మొక్కుబళ్ళు. అందుకని ఏంటంటే మీరు యూట్యూబ్ ఛానల్స్ మీద పెట్టండి టైము, నేను కాదనట్లేదు. కానీ ఏస్ ఇన్వెస్టర్స్ ఇంటర్వ్యూస్ చూడండి, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ఎందుకంటే నేను కూడా యూట్యూబర్నే కదా, నేను చెప్పింది నిజమైన గ్యారంటీ ఏంటి? ఏస్ ఇన్వెస్టర్స్ అంటే ఆల్రెడీ సక్సీడెడ్ పీపుల్. ఎవిడెన్స్ ఉంది. రాకేష్ జున్వాలా గారు మాట్లాడారంటే ఒక పద్ధతి ఉంటుంది, అంతేనా? చనిపోయి ఎక్కడున్నారో పాపం. సో తన వీడియోస్ నుంచి నేను చాలా నేర్చుకున్నాను. తన ఇన్పుట్స్ని బేస్ చేసుకునే ఆ రీసెర్చ్ అంతా కూడా కొద్దిగా గొప్ప నేను టెక్నికల్గా మార్కెట్ని అప్పుడప్పుడన్నా కొద్దిగా ముందుగా అసెస్ చేస్తాను అని మీలో ఎవరికైనా అనిపిస్తే కనుక దాని క్రెడిట్ అంతా కూడా
ఆ పైనున్న పాపం రాకేష్ జుంజునవాలా గారికే చెందుతుంది. తనకి ఎందుకంటే తన ఇన్పుట్సే మార్కెట్ ఏ డైరెక్షన్ పోతుంది, మ్యాక్రో డేటా తను చెప్పిందే ఇది. దాన్ని బట్టి వెళ్తున్నాం. నో టెక్నికల్ అనాలిసిస్, నో సపోర్ట్, నో నథింగ్, నో ఇండికేటర్ ఏది కూడా మనకి హెల్ప్ఫుల్ కాలేదు నాకు. సో అవ్వవు అని నేను చెప్పను, ఎందుకంటే అవ్వవు అని చెప్తే మీరు వాటిని టెస్ట్ చేయరు. అర్థమవుతుందా? కానీ అవుతుందా లేదా మీరు టెస్ట్ చేయాలి, అప్పుడు ట్రూత్ బయటపడుతుంది. అదనమాట. ఇనీషియల్ డేస్లో నేను కూడా వాటిని ఫాలో అయ్యేవాడిని, కానీ మార్కెట్ డైరెక్షన్ బట్టి, మార్కెట్ బ్రాడ్ డైరెక్షన్ బట్టి వెళ్తూ ఉన్నాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే మీలో ఎవరికైనా డీమ్యాట్ అకౌంట్ లేకపోతే లింక్ ఇచ్చాను చూడండి. పర్ ట్రేడ్ 20 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు. ఏంజిల్ అయినా జెరోదా అయినా రెండు కూడా బ్రాండెడే. అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళ ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయడం మర్చిపోవద్దు. మీకు ఏదైనా ఎప్పుడైనా వాళ్ళు ఏదైనా వెబినార్లు కానీ వర్క్షాప్స్ కండక్ట్ చేస్తుంటే ఇన్ఫామ్ చేస్తాను. ఏదైనా బిగినర్స్ కోసం ఏదైనా ఫ్రీ టాపిక్స్, స్పెషల్ టాపిక్స్ ఏదైనా ఉంటే క్యాండిల్ స్టిక్స్ అట్లాంటి వాటి మీద అప్పుడప్పుడు మీకు కావాలంటే నేను కూడా చెప్తాను మీకు కావాలంటే. చూడండి సార్, అలాగే ఇండస్ఇండ్ బ్యాంక్ గురించి, యూబీఎస్ వాళ్ళు ఇండస్ఇండ్ బ్యాంక్ గురించి డౌన్ గ్రేడ్ టు సెల్ అని చెప్తున్నారు. రోజుకి ఒకడు వస్తాడు, ఒక రోజేమో సెల్ అంటారు, ఒకళ్ళేమో బై అంటారు, ఎవరిష్టం వాళ్ళది. సరే, ఇదైతే కనుక కింద పడుతుంది అని అనిపిస్తుంది. సో చూద్దాం. అయితే ఎందుకంటే ఇండస్ఇండ్ బ్యాంక్ ఇష్యూ వల్లే కాదు, ఓవరాల్గా మార్కెట్ దానికి ఉన్న ఇష్యూ వల్ల డీ రేటింగ్ కారణం అంటున్నారు. డిపాజిట్స్, CEO ట్రాన్సిషను, ఆడిటర్ రిపోర్టు, రీసెంట్గా జరిగిన ఇబ్బందులు, CEO ట్రాన్సిషను, డిపాజిట్స్ ఇవన్నీ కూడా కారణం అని చెప్పి అంటున్నారు. లోన్ గ్రోత్ని కట్ చేశారు. ఎన్ఐఎంఎస్, సో ఎన్ఐఎమ్స్ అవి కూడా ఏంటంటే 20-25 బేసిస్ పాయింట్స్ డౌను. సో క్రెడిట్ కాస్ట్ ఎలా ఉంటుందని చెప్తున్నారు. సో ఎర్నింగ్ పర్ షేర్ కట్ చేశారు. సో ఏదైనా కానీ ఓవరాల్గా ఏంటంటే టెంపరీగా చెడు నడుస్తుంది, టెంపరీగా స్టాక్ కూడా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకసారి ఒక లుక్ అయ్యింది. చూడండి సార్, డొనాల్డ్ ట్రంప్ ఆన్ ఫార్మా టారిఫ్స్ కమింగ్ సూన్ అని చెప్పి కనిపిస్తూ ఉన్నాయి. ఫార్మా మీద కూడా వేస్తామని అంత ఈ న్యూస్ నేను అనుకోవడం సర్క్యులేట్ చేస్తున్నారేమని అనుకుంటున్నాను. నేను కూడా చూస్తాను నిజంగా ట్రంప్ చేశారా లేదని చూడాలి. అలాగే ఏంటంటే ఫార్మా మీద వేసిన టూ మచ్గా వేయకపోవచ్చు, ఎందుకనంటే ఈ సెక్టార్ వేరు, రిమైనింగ్ సెక్టార్ వేరు. అర్థమవుతుందా? అందువల్ల ఏంటంటే టూ మచ్గా వేయకపోవచ్చు. కానీ ఇలాంటి సోషల్ మీడియాలో ఉంటాం. ట్రంప్ చేసి ఉండొచ్చు, చేయకుండా ఉండి కూడా వీళ్ళు నడిపిస్తూ ఉండొచ్చు. ఏదైనా కానీ సన్ ఫార్మా, లుపిన్ ఇట్లాంటివి ఏంటంటే స్టాక్స్ పడుతూ ఉన్నాయి ఇంట్రాడేలో. చూడండి. అలాగే బంధన బ్యాంకు బై కాలని చెప్పి జెఫ్రీస్ వాళ్ళు టార్గెట్గా 185 ఇచ్చారు. Q4 లోన్ గ్రోత్ 11% అని చెప్తున్నారు. ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 15% కంపేర్ విత్ Q3 అని చెప్తున్నారు. డిపాజిట్స్ పెరిగినాయి అని చెప్తున్నారు. సో అన్నీ కూడా బాగానే ఉన్నాయి అని చెప్తున్నారు. దానివల్ల రేటింగ్ అనేది పెంచారనమాట. కానీ మార్కెట్ ఓవరాల్గా నిఫ్టీ పడే అవకాశాలు ఉన్నాయి. ట్రంప్ చేసిన కంపు వల్ల ఏంటంటే బంధన బ్యాంక్ కూడా డిస్కౌంటెడ్ ప్రైస్లో దొరికే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళు ఇలా ఇచ్చారంటే వాళ్ళు నిఫ్టీని బేస్ చేసుకునో, గ్లోబల్ థింగ్స్ని బేస్ చేసుకుని ఇవ్వాల, ఇండివిజువల్గా బ్యాంక్ని బేస్ చేసుకొని ఈ నెంబర్ ఇచ్చారు. అది ఎప్పటికైనా వెళ్ళొచ్చు, అదనమాట వాళ్ళ వ్యూ. చూడండి సార్, అలాగే ఎవరు ఊహించినట్లుగా కెమికల్స్ మీద కూడా ఏంటంటే 27% వేయటం. అన్ని కెమికల్ ఎక్స్పోర్ట్స్ మీద ఇప్పుడు UPL, నవీన్ ఫ్లోరైన్ ఇట్లాంటి, గుజరాత్ ఫ్లోరైన్ అట్లాంటి అన్నిటి మీద కూడా ఇంపాక్ట్ పడతాయి. అది నేను మనం డిస్కస్ చేసుకున్నాం. దానికి సంబంధించిన న్యూస్ అప్డేట్ జెఫ్రీస్ వాళ్ళ వ్యూగా చెప్పచ్చు. చూడండి సార్, అలాగే US రివైజెస్ టారిఫ్ ఆన్ ఇండియా బ్యాక్ టు 26% ఫ్రమ్ 27%. సో అది పెద్ద భోగమేం కాదు. సో అదనమాట కదా. సో ఇప్పుడు US వాళ్ళు పెంచారు కదా అని మన ఇండియా కనుక పెంచిందనుకోండి, ఇది కూడా పెరుగుతుంది. రెసిప్రోకల్ ట్యాక్స్ తను చాలా క్లవర్గా వేసాడు గేము. ఏ కంట్రీ అయినా సరే పగ తీసుకోవడానికి మళ్ళీ US మీద పెంచితే వాళ్ళ మీద కూడా పెరిగిపోతుంది సగం. కాబట్టి ఇది ట్రేడ్ వార్కి దారి తీస్తుంది అనే దానికన్నా కూడా USతో చాలామంది సంబంధాలు ఏంటంటే తగ్గించుకునే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తా ఇతరత్ర కంట్రీల మీద డిపెండ్ అవుతారు. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియా, చైనా ఆలోచించాలి. అది ఆలోచిస్తే మనం గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముందుంటాం. అంతే కదా. రెసిప్రోకల్ ట్యాక్స్ కాబట్టి అగైనెస్ట్గా, ట్రంప్కి అగైనెస్ట్గా ఏంటంటే అగ్రెసివ్గా ట్రంప్ మీద అంటే US మీద ట్యాక్స్ వేయటం ఏ విధంగా బెనిఫిట్ అవ్వదు. ఎందుకంటే అలా వేస్తే మళ్ళీ వాళ్ళ మీద రివర్స్లో పడిపోతుంది కదా రెసిప్రోకల్ ట్యాక్స్ ఇది కదా. కాబట్టి ఏంటంటే USతో ఏంటంటే వాణిజ్య సంబంధాలు తగ్గించుకుంటాయి. పూర్తిగా తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు, తగ్గించుకునే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాయి. కాబట్టి US ఎక్స్పోర్ట్ చేస్తని ఏంటి, వాటిల్లో ఇండియా, చైనా ఎట్లాంటి కంట్రీలు ఎక్స్పోర్ట్ చేయగలవు, ఇవి ఆలోచించండి. ఆ సెక్టార్స్, ఆ కంపెనీస్ ఆలోచిస్తే మీ పిల్లల భవిష్యత్తుకు పనికొస్తుంది. ఇలా ఆలోచించడానికి నేను కూడా సపోర్ట్ చేస్తాను. అర్థమవుతుందా? అదనమాట. చూడండి, ఇక్కడ దాకా మనం చెప్పిన థింగ్స్ అంతా కూడా నచ్చితే కనుక వీడియోని లైక్ చేయడం మర్చిపోయి ఉంటారు కొంతమంది. సో మర్చిపోవద్దు అనమాట. సో అలాగే
సో టాటా స్టీలు, టాటా మోటార్స్ చార్ట్స్ చూపిస్తాను. సో చూడండి సార్, టాటా మోటార్స్ ఆల్రెడీ టాటా చెప్తూ ఉన్న స్టాకు కాస్త రికవర్ అవి పైకి పోతుందిలే అనుకుంటే 25% ఈ ట్రంప్ వేసిన ఆటోమొబైల్ మీద దీని మీద బాగా ఇంపాక్ట్ పడింది. నెక్స్ట్ లెవెల్ అయితే 550, 487 అబ్జర్వ్ చేయాలి. అర్థమవుతుందా? సో ఈ లెవెల్కి వచ్చినా కూడా అది నిలబడుతుందా లేదో చూడాలి. నాకు తెలిసి అయితే కనుక కమింగ్ 6 months to 1 yearలో అయితే కనుక మార్కెట్ ఆల్ టైమ్ హైకి వెళ్ళే అవకాశాలే లేవు. ఇదే పరిస్థితి కొనసాగితే ట్రంప్ ఏదన్నా లేటర్ ఏదన్నా మళ్ళీ తను తెలుసు కదా తీసుకుంటారో డెసిషన్ మళ్ళీ వెనక్కి తగ్గటం అట్లాంటివి ఏదైనా చేస్తే అది మనం చెప్పలేం. కానీ ఇప్పుడున్న పరిస్థితులకైతే కనుక మినీ రెసిషన్కి దారి తీస్తుంది, అందులో డౌటే లేదు. చూడండి సార్, నిఫ్టీ టాప్ నుంచి 20 to 25% పడే అవకాశాలు ఉన్నాయని నిన్న చెప్పాం మనం, టాప్ నుంచి అది. సో కరెంట్ నుంచి ఒక 10% అరౌండ్ పడే అవకాశాలు ఉన్నాయి, పాసిబిలిటీస్ ఉన్నాయి, కానీ ఖచ్చితంగా పడుతుందని మనం చెప్పలేం కదా. సో అదనమాట. విపులంగా ఏంటంటే డిఫరెంట్ టైం ఫ్రేమ్వర్క్స్ వేసి నేను కమింగ్ వీడియోస్లో నేను చెప్తాను. సో ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూస్తే సో బ్యాంక్ నిఫ్టీ బ్యాంకింగ్ సెక్టార్ని కదిలించలేదు కాబట్టి ఇది పెరుగుద్దని అనుకోవద్దు. సో దీన్ని కూడా గట్టిగానే కొడతారు, ఎందుకంటే అన్ని సెక్టార్లు బాగున్నప్పుడు అన్ని సెక్టార్ల మీద డిపెండ్ అయి ఉన్న బ్యాంకింగ్ సెక్టార్ ఏమి నిలబడదు. సో ఇది కూడా స్టార్ట్ అవుతుంది. కానీ నిఫ్టీ క్రూషియల్ లెవెల్లో అదే నిఫ్టీ టర్నింగ్ పాయింట్ కాదు, నిఫ్టీ ఏంటంటే ఆ షార్ట్ కవరింగ్ ఏరియాలో ఉంది కాబట్టి యూఎస్లో నైట్ షార్ట్ కవరింగ్ వస్తే మండే స్ట్రాటజీ ఎట్లా ఫాలో అవ్వాలనేది నేను చెప్తాను. అర్థమవుతుందా? బ్యాంక్ నిఫ్టీ ఇంకా కరెక్ట్ అవ్వలేదు కాబట్టి నెక్స్ట్ కరెక్ట్ అయ్యే పాసిబిలిటీ బ్యాంక్ నిఫ్టీకి ఉంది కాబట్టి సెక్టర్ రిలేటెడ్ రొటేషన్ చేస్తారు. చూడండి, మనం అనుకుంటాం ఆటో సెక్టారు ఇబ్బంది పడుతుంది, కెమికల్ ఇబ్బంది పడుతుంది అనుకుని అటువైపు వెళ్తూ ఉంటాం. వాటిని షార్ట్ కవరింగ్ చేస్తే వీటిని ఉత్తారు, బ్యాంక్ని ఉత్తారు. బ్యాంక్ బాగుంది కానీ మనం దీంట్లో బై చేయడానికి వెళ్తూ ఉంటాం, కానీ దీన్ని ఉత్తుతారు సడన్గా. కాబట్టి మనం ఎలా ప్లాన్ చేయాలనేది నైట్ యూఎస్ మార్కెట్ చూసి మనం సండే డిసైడ్ అవుతాం. ఎందుకంటే ఏదైతే మనం అనుకున్న లెవెల్కి అయితే రీచ్ అయింది కదా, షార్ట్ కవరింగ్ ఏరియాలో ఉంది కాబట్టి మనం నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు తొందరపడకూడదు. అర్థమవుతుందా? ఎందుకంటే ఈ కవరింగ్ వల్ల 1-2 days ర్యాలీ అయిందనుకోండి, మీరు టెన్షన్ పడతారు. అర్థమవుతుందా? కాబట్టి నేర్చుకునే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి చెక్ పాయింట్లో ఆగాలి. నెక్స్ట్ చెక్ పాయింట్ మీరు గెస్ చేయగలరా ఇది బ్రేక్ అయితే? సో నెక్స్ట్ చెక్ పాయింట్ నేను ఆదివారం చెప్తాను, ఎందుకంటే ఈ వీడియోని నేను లైవ్ మార్కెట్లో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నా కాబట్టి ఇప్పుడు చెప్పట్లేదు. ఇప్పుడు చెబితే ఉంటారు కదా పిఈసిఈ బ్యాచ్, ఎన్ని చెప్పినా పాపం వాళ్ళని చూస్తే నాకు కోపం రాదు. పాపం నిజంగా చెప్పాలంటే జాలేస్తుంది. ఎందుకంటే నేను కూడా ఇనీషియల్ డేస్లో వాటికి బాధితున్నే. అర్థమవుతుందా? అది ఇప్పుడు ప్యాకాట్ ఆడితే నిజంగా ప్యాకాట్ వాళ్ళు డబ్బు సంపాదించినా అది వ్యసనమే అంటారు. స్టాక్ మార్కెట్ని కూడా ప్యాకాట్తో పోలుస్తారు. దాంట్లో కొంత నిజం ఉంది, కొంత అబద్ధం ఉంది. నిజమేంటి అని అంటే ఎలా పడితే ఎడాపెడా పీఈసీ చేసుకోవడం దాన్ని ప్యాకాట్ లాగే మనం ట్రీట్ చేయొచ్చు, ఈవెన్ స్టాక్ మార్కెట్ అయినా. కానీ ప్రొఫెషనల్గా కరెక్షన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవటం, అవకాశాన్ని బట్టి స్వింగ్ చేసుకుంటా ఎప్పుడో రేర్గా F&Oలో ఫ్యూచర్స్ చేసుకోవటం అనేది ఇది ప్రొఫెషనలిజం. ఎందుకంటే ఇన్స్టిట్యూషన్స్ ఇప్పుడు మనం అది ప్యాకాట్ అయితే జేబీ మోర్గన్ స్టాన్లీ వాళ్ళ మెయిన్ బిజినెస్ అదే. కాబట్టి వాళ్ళు రిటర్న్స్ తీస్తున్నారు కదా. రాకేష్ జున్వాలా లాంటి వాళ్ళు, వారన్ బఫెట్ లాంటి వాళ్ళు సక్సెస్ అయ్యారు కదా. మీలో కూడా చాలామంది పోర్ట్ఫోలియోస్ 20 నుంచి స్లోగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే ఇప్పటికీ చాలా గ్రీన్లో ఉండుంటాయి కదా. కాబట్టి స్టాక్ మార్కెట్ అనేది గ్యాంబ్లింగ్ అని అనే దాంట్లో కొంత నిజం ఉంది, కొంత అబద్ధం ఉంది. సో నిజమేంటి అని అంటే పీపుల్ అది గ్యాంబ్లింగ్ కాదు, పీపుల్ ట్రేడింగ్ లైక్ గ్యాంబ్లింగ్. అది ప్రొఫెషనల్ గేమ్, కానీ దానికి లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అది. సో ఎస్పెషల్లీ ఫస్ట్ 3 to 6 months వచ్చే వాళ్ళకి చెప్తున్నాను. సో వరల్డ్లో 90% ఆఫ్ ది పీపుల్ ఏంటంటే ఫస్ట్ 3 monthsలోనే ఎంటైర్ క్యాపిటల్ లూజ్ అవుతారు. కాబట్టి మీరు 10,000 పోయింది అంటే అక్కడతో ఆపండి. అంతేగాని ఆ 10,000 కోసం ఆడారంటే అది 10 కోట్ల దాకా కూడా దారితీస్తుంది, అప్పులు పాలు చేస్తుంది. కాబట్టి ఏంటంటే కరెక్షన్స్ వస్తున్నాయి, అస్తమానం ఎట్లాంటి అవకాశాలు రావు. కాబట్టి మీరు చూసుంటే 2020 అంత బ్యూటిఫుల్ ఇయర్ లేదు ఇన్వెస్ట్మెంట్కి. 21 కూడా ఓకే, 18-19 పర్లేదు కదా. సో వర్స్ట్ ఇయర్ ఏంటిది 2017, ఎందుకంటే హైయెస్ట్ ర్యాలీ ఇచ్చింది 2017. 2017లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి 2022 దాకా రిటర్న్స్ లేవు. అందుకే నేను ఎప్పుడూ చెప్తాను స్టాక్ మార్కెట్ అంటే మినిమం 6 years అని. కానీ మార్కెట్ గ్రీన్లో ఉన్నప్పుడు అలాంటి మాటలు నచ్చవు, ఎందుకంటే ఎవ్రీ 3 months రిటర్న్స్ కనిపిస్తూ ఉంటాయి కదా. అది ఇన్వెస్ట్మెంట్ అంటే 6 to 10 years. ఎవ్రీ ఇయర్ రిటర్న్స్ కావాలంటే ఎఫ్డీకి వెళ్ళాలి. ఈ మ్యూచువల్ ఫండ్స్ స్టాక్ మార్కెట్ అంటే 6 years కోసం వెయిట్ చేయాల్సిందే. 6 years అనుకుంటే సమ్ టైమ్స్ 6 monthsలోనే ఉండొచ్చు, అది మనం చెప్పలేము.
కానీ మనం పెట్టే ప్రతి రూపాయి 6 months to 10 years దాకా మనకు అవసరం లేని మనీయే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళాలి. అది నేను చెప్పేది తప్పు అనిపిస్తే కనుక ఎవరైనా పెద్దవాళ్ళని అడగండి, బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు స్టాక్ మార్కెట్లో అడగండి, చెప్తారు. చూడండి సార్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి అలాగే టాటా స్టీల్ గురించి ఇంకేదన్నా వీటి గురించి విపులంగా ఏదైనా మాట్లాడాలంటే నైట్ చాణక్య స్టాక్ డేస్లో కానీ లేకపోతే వీకెండ్ మాట్లాడుకుందాం, తొందర ఏముంది, అదనమాట కదా. సో లైక్ చేయడం మర్చిపోలేదు కదా, లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు ఎట్లా నేర్చుకుంటున్నారు, ఎందుకంటే మీ ముఖాలు నేను చూడలేదు కాబట్టి ఏ విధంగా నేర్చుకుంటున్నారు, మ్యాక్రో డేటాని చూడటం మీకు తెలుస్తుందా, క్యాండిల్ అబ్జర్వేషన్ నాతో పాటు ఫాలో అవుతున్నారా, మీకు కూడా అలాగే అనిపిస్తుందా, మీకు వేరేలాగా అనిపిస్తుందా? సో అవన్నీ కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే నాకు మీకు ఎలా బెటర్గా చెప్పాలనేది నేను ప్లాన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఎప్పుడు మీ వెనకాల ఉంటాను, ఇబ్బంది ఏం లేదు, నేర్పించడానికి ఎప్పుడు కూడా నేను ముందుంటాను. మన ఛానల్ ఉండగా మీరు ఎప్పుడు కూడా ఇబ్బంది పడరు, తెలుగు వాళ్ళు అనేవాళ్ళు. కాబట్టి తెలంగాణ అయినా ఆంధ్ర అయినా ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా సో అందరికీ కూడా ఉపయోగపడేలాగానే నేను చెప్తాను. నేను షార్ట్ కవరింగ్ దగ్గర వద్దు ఎందుకని అంటానంటే టెంపరీ ర్యాలీ వస్తే ఇబ్బంది పడతారని. అది తాడో పేడో తేల్చేది కాదు. ఇప్పుడు రాత్రి అంటారా తేల్చేదే, ఇప్పుడు నిన్న అంటారా అది తేల్చేదే, అర్థమవుతుందా? సో అది వేరే. ఇవి మండే అంటారా ట్యూస్డే అంటారా పడేదే. కానీ ఇప్పుడు కాస్త చెక్ పాయింట్ అది కాబట్టి చెక్ పాయింట్ కాబట్టి కాస్త అబ్జర్వేషన్. ఓవరాల్గా బ్రేక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, కానీ అది సండే మాడుకుందాం, ఇప్పుడు వద్దు, అది అర్థమవుతుందా? అదనమాట కదా. బై ఫ్రెండ్స్.